రష్యా ఆయిల్ కొనుగోళ్లు భారీగా తగ్గిపోయినాయి. ఇది ట్రంప్ చెప్తున్నాడు. అది ఎంతవరకు వాస్తవం? నేను అనేక సార్లు ప్రస్తావించా. భారతదేశం రష్యా ఆయిల్ కొనుగోలు ప్రభుత్వం తరపున ఆగదు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పెద్ద ఎత్తున రష్యా ఆయిల్ కొంటూనే ఉంది. భారతదేశంలో అమ్మకాలు అదే నడుస్తుంది. అందుకనే మనకి రష్యా ఇక్కడ భారతదేశపు ఆయిల్ ధరలు పెరగలేదు. అదే ఆయిల్ కంటిన్యూ అవుతుండడం వల్ల, ఆ డిస్కౌంట్ కంటిన్యూ అవుతుండడం వల్లే ఇది నడుస్తుంది. లేకపోతే అమెరికా ఆయిల్, సౌదీ అరేబియా ఆయిల్ అయితే కనుక అర్జెంటుగా ధరలు పెంచాల్సి వస్తుంది. అయితే మరి ట్రంప్ చెప్తున్నది వాస్తవమా కాదంటే అది వాస్తవమే. ఏంటయ్యా అంటే ట్రంప్ చైనా భారత్ల విషయంలో ఒకటి కనిపెట్టాడు. ప్రభుత్వం కొనేటటువంటి ఆయిల్ ఆయా దేశాల ప్రజలకి. ఆ విషయంలో మనం జోక్యం చేసుకున్న ఆయా ప్రభుత్వాలు ఒప్పుకోవు. చైనాలో జిన్పింగ్ అయినా, ఇండియాలో మోడీ అయినా. కాబట్టి ఆయా రెండు దేశ ప్రభుత్వాలు కొనుక్కునే ఆయిల్ విషయంలో లేదా వాళ్ళ ప్రజలకి అమ్మే ఆయిల్ విషయంలో మనం జోక్యం చేసుకోవద్దు. అలా కాకుండా ఇంకా ఎక్కువ ఎక్కడ నడుస్తోంది అంటే చైనాకి సంబంధించినటువంటి ప్రైవేట్ కంపెనీలైనా, భారత్కి సంబంధించినటువంటి ప్రైవేట్ కంపెనీలైనా ఆయిల్ని కొని రష్యా దగ్గర నుంచి ఇక్కడ రిఫైన్ చేసినట్టు చూపించి మళ్ళీ యూరప్ దేశాలకి, ఆఫ్రికా దేశాలకి లేదా ఇతర దేశాలకి అమ్ముతున్నాయి. ఈవెన్ అరబ్ దేశాలు కూడా కొంటున్నాయి. దాని ద్వారా లబ్ధి పొందుతున్నటువంటిది ఈ ప్రైవేట్ కంపెనీలు. వందలు వేల కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నారు. వాళ్ళ మీదన ఆంక్షలు పెట్టాడు మొన్న. ఆ కంపెనీల మీద బ్యాన్ పెట్టాడు. కొంటే బ్యాన్ అన్నాడు. దాంతో మన ఏదైతే సయారా కావచ్చు, లేకపోతే రిలయన్స్ కావచ్చు, మన దేశంలో కొనడం మానేసి దాదాపుగా 5 కంపెనీలు మన దేశంలో ఆయిల్ కొంటుంటే ఈ 5 మేజర్ రిఫైనరీస్ ఆయిల్ కొనడం లాస్ట్ మంత్ నుంచి ఆపేసి నయారా కావచ్చు, ఇది కావచ్చు, ఐఓసి మాత్రమే ఇప్పటికీ కొంటుంది. నయారా కూడా ఆర్డర్స్ అయితే ఇస్తోందట. మిగతా కంపెనీలు అయితే ప్రైవేట్ కంపెనీలు ఆయిల్ కొనడం మానేసినాయి అన్నటువంటి విషయం ఇప్పుడు తాజాగా లెక్క తేలుతోంది.